రాజకీయంగా ఎక్కడికి వెళ్ళిపోతుందా వీళ్ళిద్దరి మధ్య? ఫస్ట్ అది ఎలా చూడాలి? వీళ్ళిద్దరూ తెలివిగా వ్యవహరిస్తున్నారు అన్నది మనం చూడాలి. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం జనాలని వాడుతున్నారు అంతే. రఘురామకృష్ణరాజుకి యాక్చువల్ గా ఇదివరకు జగన్ పార్టీలో ఉన్నంతసేపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతసేపు పెద్దగా వాల్యూ ఉండేది కాదు. ఎందుకని? జగన్ పట్టించుకోకపోవడం, లేదా ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినా ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. అటు మిథున్ రెడ్డిలో, విజయసాయి రెడ్డిలో, వైసీపీలో ఉన్నప్పుడు మీరు అనేది. దాంతో ఒక విరక్తి ఉండేది. కొన్ని రోజుల పాటు చూశాడు. ఇక జగన్ ని తిట్టడం బిగిన్ చేశాడు. జగన్ ని తిట్టడం బిగిన్ చేసిన దగ్గర నుంచి మీడియా అంతా ఆయనకి హైప్ ఇచ్చింది. మామూలు హైప్ కాదు, భారీ హైప్. వలనే అరెస్టులు, గొడవలు, కేసులు, నిరంతరం పాపులర్ లో అంటే నోట్లో నానతా ఉండాలన్నటువంటిది రఘురామకృష్ణరాజు ఎత్తుగడ. అంటే తెగించి మనం పోరాడితే పోయేది ఉంది, బానిస సంఖ్యలు తప్ప తరహాలో తెగించి మనం మాట్లాడుతూ ఉంటే వచ్చేది అధికారమే తప్ప పోయేది ఏం లేదనేది ఆయన ధోరణి. అందులో భాగంగానే మాట్లాడతాడు ఆయన. ఆ మిగతా ఏ ఎంపీకి రాంది, ఈవెన్ విజయసాయి రెడ్డి కూడా రాంది ఇతనికి వచ్చింది చాయిస్, ప్రచారం. దానివల్లే కదా, లేకపోతే రెండోసారి వచ్చిన జగన్ సీట్ ఇచ్చేవాడు కాదు, టికెట్. కాబట్టి ఆయన తెలుగుదేశానికి వెళ్ళడానికి ఇదే కదా ఉపయోగపడింది. జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా ఆయనకి ఇవ్వండి అని చెప్పి ప్రెషర్ చేసి మరి టికెట్ తెలుగుదేశం చేత ఇప్పించింది అందుకే కదా. దాంతో పాటు సొంత తెలుగుదేశం వీరాభిమానం